హాయ్ ఆల్. ఆశని శివ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి జానకి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక ఇది చూసి జానకి షాక్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఏం వినపడడం లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దగ్గరికి వెళ్తే వీళ్ళు మాట మార్చేస్తారు, ఇక్కడ ఏం వినపడడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆశని, శివ నేను చెప్పేది విను, ఆ డీసీపీకి కాస్త దూరంగా ఉండు, నువ్వు కోపం తగ్గించుకోవాలి. ఏంటి కలరు, నువ్వేంటి ఇంత జాగ్రత్తలు చెప్తున్నావు, ఇన్ని అప్పగింతలు చెప్తున్నావేంటి, అసలు నాకు నీ మీద అనుమానంగా ఉంది, అసలు ఏమైందో చెప్పు కలరు అని అంటుంటే, అదేం లేదు శివ, నేను చెప్పేది విను అని చెప్పి ఇక బాబీ చేయి పట్టుకుంటూ ఉంటే ఇక జానకి ఇది చూసి షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటి, వీళ్ళ మధ్య ఏమీ లేదన్నారు, కలిసే తింటారు, కలిసే మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఆ డాక్టర్ అమ్మ ఏంటి నా బావ చేయబట్టుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నేను చెప్పేది విను శివ అని చెప్పి ఇక బతిమిలాడుతూ ఉంటుంది. ఇప్పుడేమో ఆ డాక్టర్ అమ్మ నా బావతో ఏదో బతిమిలాడుతూ ఉంది, ఏం అర్థం కావడం లేదు, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక చేయి వదిలేగానే అమ్మయ్య చేయి వదిలేసింది అని చెప్పి ఇక జానకి రిలీఫ్ అవుతూ ఉంటుంది. నేను చెప్పేది విను, నువ్వు కాస్త ఆ డీసీపీకి దూరంగా ఉండు అంటుంటే, నీకు కవరింగ్ రావు కలరు, అసలు ఏమైందో చెప్పు అంటుంటే, చెప్తాను, ఈరోజు ఆ డీసీపీ నన్ను కలిశాడు, నాతో మాట్లాడాడు, ఓహో అందుకేనా ఇదంతా, నేను అప్పటికే అనుకుంటున్నాను, నువ్వు నాకు ఇన్ని జాగ్రత్త చెప్పినప్పుడే నేను అనుకున్నాను. ఏమన్నాడేంటి కలిసి, అది ఏం లేదు, మన ఫోటోలు పుల్లైస్ తిన్నవి అన్ని అన్ని ఫొటోస్ అన్ని నాకు చూపించాడు, అంటే మన వెనకాల ఆ డీసీపీ ఎవరినో వ్యక్తిని పెట్టి ఇదంతా నడిపిస్తున్నాడా, అవునని కదా, వాడి సంగతి ఏంటో ఎప్పుడే చెప్తాను అని కోపంగా వెళ్ళబోతుంటే ఇక ఆశని మళ్ళీ శివ చేయి పట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ శివ చేయి పట్టుకుందేంటి అని చెప్పి ఇక జానకి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ప్లీజ్ శివ, నువ్వు ఈ ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది, నన్ను అర్థం చేసుకో అని చెప్పగానే ఇక శివ కామ్ అవుతూ అలానే ఆశని వైపు చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. నేను చెప్పేది నేను శివ అనగానే, వాడు ఏం చేస్తాడు, నేను చంపేస్తాడా అని చెప్పి అనగానే ఇక ఆశని శివ అలా అనకు అని చెప్పి ఇక తన మూతి దగ్గర చెయ్యి అడ్డు పెడుతూ ఉంటుంది. అది చూసిన జానకి షాక్ అలానే చూస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో అని చెప్పి ఇక జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాదు శివ, నేను చెప్పేది విను అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ పోలీసు తను అసలు శివకి ఆ డీసీపీ పెద్ద ప్లానే వేశాడు, ఆ డీసీపీ ప్లాన్ చేశాడంటే పెద్దగానే ఉంటుంది, ఇప్పుడు నేను శివకి కాల్ చేయాలి అని చెప్పి వెంటనే కాల్ చేస్తూ ఉంటుంది. అసలు కలవడం లేదేంటి, అందరికి కాల్ చేస్తూ ఉంటుంది. నేను వెంటనే ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పోలీసు శివ ఇంటికి వచ్చి ఇక జానకితో శివ ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే, అక్కడ ఉన్నాడు అని చెప్పి అనగానే, శివ చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాడు, ఏంటది అనగానే, నాతో రా అని చెప్పి ఇక జానకి కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. పోలీసు శివ దగ్గరికి వచ్చి, శివ రే శివ, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా, ఎంతమందికి ఫోన్ చేయాలి, నువ్వు చాలా ప్రమాదాలు ఉన్నావురా, ఆ డీసీపీ నీ మీద పక్కపట్టాడు, నువ్వు ఎక్కడికైనా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోరా అని చెప్పగానే ఇక ఒక్కసారిగా శివ జానకి షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. అయ్యో నేను అనుకునేది జరిగింది, నేను ఏది అనుకున్నానో అదే జరగబోతుంది అని ఆశని అంటుంటే, ఏంటి అనుకుంటా జరిగింది, అసలు నీ వల్ల ఏదంతా అయింది అని జానకి అంటుంటే ఇక ఆశని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. వెళ్ళిపో బాబా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏంటి జానకి వెళ్ళిపోయేది, ఎవడొస్తారో రాని, ఏం చేస్తారో చేయని, నేనైతే ఎక్కడికి వెళ్ళాను అని చెప్పగానే, అలా అనకురా, నీకు చాలా పెద్ద ప్రమాదమే ఉంది అని పోలీస్ అంటుంటే ఇక ఆశని జానకి షాక్ అయి చూస్తుంటారు. ప్లీజ్ శివ, నేను చెప్పేది విను శివ, అర్థం చేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆశని అంటుంటే, నేను ఎవరికి భయపడేది లేదు, ఆ డీసీపీ వస్తాడా రాని, తల చేసి మొలేస్తాడా ఏమైనా చేయని, నేనైతే ఎవరికి భయపడేది లేదు, వాడు వస్తే రాని, నేను భయపడను అని చెప్పి ఇక అంటుంటే అప్పుడే పోలీసు వాని వస్తూ ఉంటుంది. ఇక పోలీసులందరూ శివ దగ్గరికి వచ్చి, శివ అంటే నువ్వేనా, అవును నేనే, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పగానే ఇక ఆశని దానికి షాక్ చూస్తూ ఉంటారు. ఇక ఆశని, అసలు శివని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా అని అంటుంటే, అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేనైతే శివని అరెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని పోలీసు అడగానే, హెల్త్ బాగాలేకుంటే డాక్టర్ అమ్మ దగ్గర చూపించుకోవడానికి వచ్చాను అని పోలీస్ చెప్తూ ఉంటుంది.
నిన్నైతే నేను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇక బేడీలు వేయబోతుంటే అసలు శివని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అంటుంటే, మేడం మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. ఇక ఆశని అసలు శివని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే హక్కు మాకుంది, చెప్పే బాధ్యత మీకుంది అనగానే, అవునా అలాగా, అయితే సరే ఇది చూడు, సార్ ఏమేం చేశారో ఏమేం ఘనకార్యాలు చేశారో అది చదువు అని చెప్పి ఇక ఆశనికి లెటర్ ఇస్తూ ఉంటే ఇక ఆశని అది చూసి అలానే చదువుతూ ఉంటుంది. ఇక ఆశని చదివి మనసులో ఇక ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోతుంది. అర్థమైందా, చదివావు కదా, ఇలా ఇవ్వు. అర్ధరాత్రి 2 గంటలకి మత్తి పదార్థాలు అమ్మాడు అని చెప్పగానే ఆశని జానకి షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక జానకి పోలీసుతో, మా బావ ఇలాంటి పనులు చేయడు, మా బావ పెయింటింగ్ వేస్తుంటాడు కానీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయడు, ఇదంతా మీ కుట్ర అని ఏడుస్తూ ఉంటే, జానకి నువ్వు ఏడవకే అని శివ అంటూ ఉంటాడు. ఇక ఆశని పోలీసుతో, ఏంటి సార్ ఇది, ఇప్పుడు వచ్చి శివని అరెస్ట్ చేస్తారా, అసలు మీరు ఇలా పేపర్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా, ఒక పేపర్ చేతిలో పెట్టి అరెస్ట్ చేస్తే ఒప్పుకుంటామా, దీనికి సాక్ష్యాలు ఏమున్నాయి అని చెప్పి అనగానే ఇక పోలీస్, ఆ మత్తు పదార్థాలు కొన్న వ్యక్తి మాకు దొరికాడు, తని సాక్ష్యాలు చెప్పాడు, తని సాక్ష్యం అని చెప్పగానే ఇక ఆశ నిజానికి షాక్ అయ్యాలని చూస్తుంటారు. పద ఇంకేం చేస్తున్నావు అని చెప్పి ఇక పోలీస్ లాక్కెళ్తూ ఉంటే, అది కాదు సార్, మా శివ అలాంటి వాడు కాదు, తను ఏ తప్పు చేయడు, ప్లీజ్ నా మాట వినండి అని చెప్పి అనగానే ఇక శివ, కలరు నేను చెప్పేది విను, ఆ డీసీపీ ఆడుతున్న కుట్రే అని నాకు అర్థమైంది, ఆ డీసీపీ ఆడుతున్న నాటకాలు ఏవి, నేను వచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, ఏ జనవరి నువ్వు అమ్మకు చెప్పు టెన్షన్ పడొద్దు అని చెప్పి ఒడియాలు పెట్టమని చెప్పు, సరేనా, బాధపడకు, ఏడవకండి, నేను వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పోలీస్ శివని తీసుకెళ్తూ, నీకు గట్టిగానే శిక్ష పడుతుంది, నువ్వు జన్మలో బయటికి రావు అని చెప్పి లాక్కెళ్తూ ఉంటే ఇక అక్కడికి పోలీసు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే ఆశని జనవరి ఇక అందరూ సార్ 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 అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక శివని వ్యాన్ లో తీసుకెళ్లిపోతూ ఉంటే ఇక జానకి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆశని కూడా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక డీసీపీ నిషాతో మాట్లాడుతుంటే అప్పుడు ఇక కాల్ వస్తూ ఉంటుంది. సార్ మేము అరెస్ట్ చేస్తామని చెప్పాను కానీ ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ సన్ని ఇక నిషాతో ఆ శివగాని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు, వాడిని అరెస్ట్ చేసి తీసుకొని ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు నీకు హ్యాపీనా అనగానే నాకు హ్యాపీగా ఉంది సార్ అని చెప్పి ఇక నిషా అంటూ ఉంటుంది. ఇక జానకి కోపంతో ఆసిన్ దగ్గరకు వచ్చి, ఇదంతా నీ వల్లే, నీ వల్లే మా బావ అరెస్ట్ అయ్యాడు, నీ వల్లే అని చెప్పగానే ఇక ఆసిని షాకే చూస్తూ ఉంటుంది. నా వల్ల, అవును నీ వల్లే, ఆ డీసీపీ నువ్వు మా బావతో మాట్లాడుతున్న వల్లే అరెస్ట్ చేయించాడు, ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు కానీ ప్రతిసారి అలానే పగపట్టాడు, నీ వల్లే ఆ డీసీపీ మా బావ మీద పగపట్టాడు, ఇదంతే నీ వల్లే అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అత్తకి ఏ సమాధానం చెప్పాలి, బావని పోలీసులు అరెస్ట్ చేయారని చెప్పానా, బావని పోలీసులు తీసుకెళ్లిపోయారని చెప్పనా, ఆ పోలీసు జన్మలో బయటికి రావని చెప్పగానే ఆ అమ్మ తట్టుకుంటుందా అని చెప్పి ఇక బావా బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక ఆశని, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాం, ఏంటి డాక్టర్ అమ్మ ఏం మాట్లాడుతున్నావు, అవును చెప్తే వినపడడం లేదా, పద అని చెప్పి ఇక ఆశని పోలీస్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. ఇక శివని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తూ ఉంటే ఇక డీసీపీ అది చూసి, వెల్కమ్, స్వాగతం శివ, ఈ రోజు వస్తుందని తెలుసు కానీ ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. ఇక బాబీ సన్నీని చూసి ధైర్యంగా ఉంటాడు, నువ్వే ఇదంతా చేశావు అన్నట్టుగా ముఖం పెడుతూ ఉంటాడు. నువ్వు నీ కలర్ బిజినెస్ గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మత్తు పదార్థాలు అమ్ముతున్నావా అనగానే ఇక నిష ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా చెప్పు, ఇంకా ఇంకేంటి సంగతులు బెదరు అని శివ అనగానే ఇక సన్నీ అలానే చూస్తూ ఉంటాడు. సింహాలను వేటాడే వాళ్ళని వీరుడు అంటారు, మరి ఉడతలను పట్టే వాళ్ళని వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు అని అనగానే ఇక కోపంగా సన్ని, వేయ్ నువ్వు చేసిన తప్పు చాలక ఇంకా నాతో రివర్స్ మాట్లాడుతున్నావా, ఏంటి బెదరు ఇది, ఇలాంటి చిన్నపిల్లల కేసేంటి, సార్ మీ దగ్గర సిగరెట్ ఉందా, బీడీ ఉందా అని చెప్పనగానే, సిగరెట్ బీడీ ఉన్నాయి కానీ లైటర్ లేదు అని చెప్పగానే, ఆ లైటర్ ఎందుకులే, వీడి కళ్ళల్లో మంటలు ఉన్నాయి కదా అవే వేలించుకుంటాడు, ప్రతీకార మంటలు అని చెప్పగానే ఇక సన్ని కోపంతో శివ కలర్ పట్టుకుంటూ ఉంటాడు. నువ్వు గట్టిగా దొరికావురా, కేసు స్ట్రాంగ్ గా ఉంది, నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక జనవరి అక్కడికి వచ్చి ఇక సన్ని కాదు పట్టుకుంటూ ఉంటుంది, నా బావని వదిలేయండి అని చెప్పి బతిమిలాడుతూ ఉంటుంది.
మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఆశని శివని బయటికి తీసుకొస్తుందా